చేస్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదండి. బాను, ఇప్పుడు ఆస్తి పిల్లల పేరు మీద కానీ నాన్నమ్మ పేరు మీద కానీ రాస్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. అందుకే నా పేరు మీద రాయించాను. నా భయం కూడా అదేనండి. ఇప్పుడు ఆస్తి మీ పేరు మీద ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని భయం వేస్తుందండి. నువ్వేం భయపడకు బాను, నాకేం కాదు. ఆ వెంకట్రత్నం బుల్లబ్బాయి సొంత వాళ్ళని చంపడానికి వెనకాడడం లేదు. అలాంటిది మిమ్మల్ని ఏం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉందండి. సాటి వాళ్ళకి మీరు సాయం చేస్తాను అంటే నేను మీకు తోడుగా ఉంటాను, కానీ అందులో మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది అంటే నేను ఒప్పుకోను. ఈ గొడవలని మనకొద్దండి. బాను, మంచో చెడు ఒక్కసారి మాటిచ్చాక వెనక్కి తగ్గటం నా వల్ల కాదు. ఇప్పుడు ఎంతమంది ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి కూడా నా ప్రాణం కోసం నేను భయపడి నా స్వార్థం నేను చూసుకుంటే రఘు చనిపోయే ముందు నేను ఇచ్చిన మాటకి విలువే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, నాకేం కాదు. రా. ఇదిగోండి సార్, పూర్తి డీటెయిల్స్ తీసుకొని వచ్చాను. దీంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది. గుడ్ జాబ్. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఏజే ఉన్నాడా? ఏజేనా? ఏజే ఎవరు? ఈ ఫోన్ నెంబర్తో ఏజే అనే వాళ్ళు ఎవరు లేరు అక్కడ? ఏజే అని పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఫోన్ పెట్టే. హే, నువ్వు తీసుకొచ్చిన డీటెయిల్స్ కరెక్టేనా? కరెక్ట్ సార్. ఆ కార్ నెంబర్ని బట్టి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చాను సార్. ఆ కార్ ఎవరిదో వాళ్ళ ఫోన్ నెంబర్ సార్ ఇది. మరేంటి ఫోన్ చేస్తే ఏజే లేడు అంటున్నాడు? జంప్ కాల్ ఏమైనా వెళ్ళిందేమో సార్. మళ్ళీ ట్రై చేయండి సార్. హలో హలో హలో, నేను ఇన్స్పెక్టర్ బద్రీనాథ్ని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? ఏజేనా? ఏజేనా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరండి మా ఇంట్లో. ఏజే, ఎలా ఉన్నావు? నీ గొంతు నేను గుర్తుపట్టాను. అంత ఈజీగా మర్చిపోయే వాయిస్ కాదేజేనిది. 1,00,000 మందిలో ఉండి మాట్లాడినా నేను నీ గొంతు గుర్తుపట్టగలను. ఇప్పటికీ నీకు అర్థమై ఉంటుంది నేనెవరో. మీరెవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏజే అనేవాళ్ళు ఇక్కడ లేరు. హలో 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 హలో, నువ్వు అలా మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తే ఎలా ఏజే? చాలా రోజుల తర్వాత మన అనుకునే వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తే ఎలా ఏజే? నేను చెప్తున్నాను కదా, మీరేదో పొరపాటు పడి రాంగ్ నెంబర్ చేసి ఉంటారు. నా పేరు రఘురామ్. ఇంట్లో ఏజే అనేవాళ్ళు ఎవరు లేరు. ఏజేనా కాదా? ఇది ఖచ్చితంగా ఏజే వాయిసే. ఏజే, ఒక్క నిమిషం నేను చెప్పేది మాత్రం విను. నాతో మాట్లాడాల్సిన అవసరం నీకు లేదని నువ్వనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉంది. అది ఏంటనేది నువ్వు వచ్చి నన్ను కలిస్తే చెప్తా. చూడండి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలీదు. మీరు రాంగ్ నంబర్కి ఫోన్ చేశారని చెప్తున్నా కూడా ఏంటిది? పెట్టండి ఫోను.
ఏయ్, అడ్రస్ అయితే కరెక్టేగా? సార్ మీకు రాంగ్ అడ్రస్ నేనెందుకు ఇస్తాను? ఇది కరెక్ట్ అడ్రస్ సార్. మరి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి గురించి అడిగితే అలాంటి వాళ్ళు లేరంటున్నారేంటి? సార్ వాళ్ళు మీకు ఏమైనా బాకీ ఉన్నారా సార్? మనీ పరంగా వాళ్ళు మీకు ఏమైనా బాకీ ఉన్నారా సార్? ఈ మధ్య డబ్బులు ఇచ్చేవాళ్ళు ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని ఏదో ఒకటి చెప్తుంటారు సార్. అందుకే డైరెక్ట్గా ఇంటికి వెళ్తే వెళ్తాను, వాళ్ళ ఇంటికే వెళ్తాను. ఎవరండి ఫోను? బద్రి. వాడికి మనం ఇక్కడున్నట్టు ఎలా తెలిసిందండి? మన ఫోన్ నెంబర్ వాడికి ఎలా తెలిసింది? పోలీస్ కదా, మన కార్ నంబర్ని బట్టి ఎంక్వైరీ చేసి ఉంటాడు. ఇప్పుడు వాడికి మనం ఎక్కడున్నామో తెలిసిపోయింది. ఒకవేళ వాడు కానీ ఇక్కడికి వచ్చి నేను రఘురామ్ని కాదన్న నిజాన్ని బయట పెట్టాడంటే పరిస్థితులు మన చేయి దాటిపోతే బాను. మనకి ఎక్కువ టైం లేదు. వాడి ఇక్కడికి వచ్చేలోపు మనం ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని తీర్చేయాలి. అలా చేయాలంటే ముందు బుల్లబ్బాయిని, ఆ వెంకటరత్నాన్ని మంచిగా మార్చాలి. అదెలా కుదురుతుందండి? ఈ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసి ఆస్తి కాజేయాలి అని చేసే దుర్మార్గులు వాళ్ళే కదా. అందుకే బాను, డబ్బు కన్నా బంధాలే గొప్పవని వాళ్ళకి తెలిసేలా చేయాలి. మనం వాళ్ళలో ఉన్న చెడుని చంపేసి మంచిగా మార్చగలిగితే చనిపోయిన రఘుని మళ్ళీ బతికించిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉండదు. వెంకటరత్నం, బుల్లబ్బాయి ఈ ఇంటికి మగదిక్కవుతారు. వాళ్ళు మారతారంటారా అండి? మారుతారు బాను, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకున్న చెడు అలవాట్లకి డబ్బు అవసరం. అప్పులు చేశారు, చేసిన అప్పులు తీర్చడానికి తప్పులు చేశారు. మంచి చెడు చెప్పేవాళ్ళు లేక అటు అప్పులు పెరిగి ఇటు వాళ్ళు చేసే తప్పులు పెరిగి క్రమక్రమంగా వాళ్ళలో మంచి అనేది చచ్చి చెడు అనేది పెరుగుతూ వచ్చి ఇలా దుర్మార్గులుగా మారారు. ప్రస్తుతం వాళ్ళ ముందున్న సమస్య వాళ్ళు చేసిన అప్పులు. ముందు మనం వాటిని తీర్చగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళలో తప్పులు చేయాలనే ఆలోచన ఆగిపోతుంది. ఆ తర్వాత బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అభిమానాలు, విలువలు, ప్రేమలు, ఇంకా అన్నిటి గురించి వాళ్ళ మనసుకి అర్థమయ్యేలా మనం వివరించగలిగితే తప్పకుండా మారుతారు బాను. వాళ్ళే కనుక మారితే అప్పుడు ఈ ఇంటికి ఏ సమస్య ఉండదు కదండి. అవును, అందుకే వాళ్ళలో ముందు మార్పు తీసుకురావాలి అంటున్నాను. తీసుకొద్దాం, ఖచ్చితంగా మారుద్దాం. పార్టీ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా జరగాలి అబ్బాయి. సరే సరే, నేను రేపు అక్కడికి వస్తున్నాను. మన కార్యకర్తలందరినీ రెడీగా ఉంచు. ఓకే ఓకే. సరే అయితే ఎప్పుడు ఎప్పుడు రేపా? హే, ఏంటే నీ అత్తారిల్లన్నట్టు సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు? ఏం చేయమంటావు బుల్లబాయ్? నన్ను నా కడుపులో నీ బిడ్డ పెరుగుతున్నా నువ్వేమో నీకు సంబంధం లేదంటున్నావు. ఈ విషయం తెలియని మా అమ్మా నాన్నలు నాకేమో పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఇప్పుడేమో నిజం దాచి పెళ్లి చేసుకుని అతన్ని మోసం చేయనా, లేక నిజం చెప్పి మా అమ్మ నాన్నల ప్రాణం తీయనా, లేకపోతే నేనే చచ్చిపోనా? ఏదో ఒకటి తేల్చుకుందామని రఘురామ్ అన్నయ్యని అడగడానికి వచ్చాను. హేయ్, ఏంటి ప్రతిసారి చస్తాను చస్తాను అని బెదిరిస్తున్నావు? ఇంకోసారి ఇంటి వైపు వచ్చి నేనే చంపేస్తాను. బయటికి నడు. లేదు, ఈరోజు ఏదో ఒక విషయం తేలిపోవాల్సిందే. ఏంటే ఊరుకుంటుంటే ఓ ఎగిరెగిరి పడుతున్నావు? మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? బయటికి నడు. బుల్లబ్బాయ్, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు నువ్వు మనిషివేనా? ఇదిగో పంతులమ్మా, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు మధ్యలోకి రాకు. ఏయ్, ఇంకా నిలబడి చూస్తావంటే నడు. వదులు. ఈరోజు తాడో పేడో తేలిపోవాల్సిందే. ఏదో ఒకటి తెలియదాకా నేనిక్కడి నుంచి కదిలేదే లేదు. మర్యాదగా చెప్తున్నా, వెళ్తావా లేదా? తప్పు చేస్తున్నావు బుల్లబ్బాయ్. ఆడపిల్ల ఉసిరు పోసుకోవడం అంత మంచిది కాదు. తన కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు, నువ్వు తనని ప్రేమించలేదా? చెప్పు బుల్లబాయ్, నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. నువ్వు నన్ను ప్రేమించలేదా?
చెప్పు బుల్లబాయ్, నన్ను ప్రేమించానన్ను, నేను లేకపోతే చచ్చిపోతానన్ను, ఇప్పుడేమో నన్నే చంపేస్తానంటున్నావు. ఎందుకు బుల్లబాయ్? నిన్ను నమ్మి నా సర్వస్వం అర్పించాను కదరా. అంతటితోనే తీరిపోయిందా ఆడదాని అవసరము? అంతే నా ప్రేమంటే? ఏంటి నీ నసా? నీతో నిన్ను సుఖపెట్టడానికి నాకన్నా ఊళ్ళో ఇంకెవరు దొరకలేదా? బుల్లబాయ్, బుల్లబాయ్, ఏ ఆడపిల్లైనా మగాడిలో చూసేది మగతనం మాత్రమే కాదు, మంచితనం, నాది అన్నతనం, స్నేహగుణం, బాధ్యతా గుణం. ఈ గుణాలన్నీ సీత నీలో చూసింది కాబట్టే నిన్ను ప్రేమించింది. నువ్వే కావాలి అనుకుంటుంది అంతేకాని నీ వెనకాలన్న ఆస్తి మీద ఆశపడి కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, దీన్ని మాత్రం నేను చేసుకోవడం మా నాన్నకిష్టం లేదు. మా నాన్నకిష్టం లేని పని నేను ఏదీ చేయను. మీ నాన్నని అడిగి నన్ను ప్రేమించావా? మీ నాన్నని అడిగి నన్ను కలిసావా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు అసలు మనిషివేనా? ఊరుకుంటుంటే తెగ ఎక్కువ చేస్తున్నావేంటే? బుల్లబాయ్, నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడపిల్ల మీద అలా చేయి చేసుకుంటావా? పైగా తను కడుపుతో ఉన్న అమ్మాయి నీకు తెలీదా? నువ్వేంటే ఊరుకుంటుంటే ప్రతి దాంట్లో తలదూరుస్తున్నావు? బుల్లబాయ్, చస్తానని బెదిరిస్తున్నావు కదే, ఇప్పుడు నా చేతిలో చావు. బుల్లబాయ్, వదలు. ఆగరా! ఏం చేస్తావురా నువ్వు? మనిషివేనా అసలు? ఏమనుకున్నావు నువ్వు? అనయ్య, ఈ రోజు నా చేతిలో చావడానికే వచ్చింది. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అనయ్య, నీకు తెలీదు, నువ్వు పో. రై రై ఆగు, ఆగు. బుల్లబాయ్, ఆగు. రేయ్ బుల్లబాయ్, ఒరేయ్ నీచుడా, నానమ్మ, ఒరేయ్ నీచుడా, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావురా. నానమ్మ, ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నానమ్మ, నువ్వు బతకటానికి వీల్లేదురా. నిన్ను చంపేస్తాను. నానమ్మ, నానమ్మ, నన్ను క్షమించు నానమ్మ. నానమ్మ, నానమ్మ, నన్ను క్షమించు. నేను చెప్పేది విన్నానమ్మా. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది? ఏం చేస్తున్నావు నానమ్మా? ఇంకా ఏం చేస్తున్నావని అడుగుతావేంటి రఘు? ఇలాంటి వాడు బతకూడదు. చంపేస్తాను. ఈ వంశంలో పుట్టి ఈ ఇంట్లోనే నా కళ్ళ ముందే ఇద్దరమ్మాయిల మీద అఘాయిత్యానికి పాల్పడతాడా? బుల్లబ్బాయి వాళ్ళ మీద అఘాయిత్యానికి పాల్పట్టువేండి నానమ్మా. అసలు బుల్లబ్బాయి వీళ్ళిద్దరిని కాపాడాడు. వీడు వాళ్ళని కాపాడ్డమేంట్రా? ఒక పక్క టీచర్ని తోశాడు, సీత చేతికి రక్తం కారుతుంది, వీడి చేతిలో కత్తుంది. నువ్వు ఆ అమ్మాయి మీదకి వెళ్లకుండా కాపాడుతున్నావు. ఇదంతా నా కంటికి కనిపిస్తూనే ఉంది కదా రఘు. వీడు వీళ్ళని కాపాడమేంటి? మీరు పొరపాటు పడ్డారా మామగారు. నిజానికి నేను సీత ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో ఇద్దరు దొంగలు గోడ దూకొచ్చి నా మెడలో ఉన్న చైన్ లాగేసుకున్నారు. అడ్డుకున్న సీతని కత్తితో గాయం చేశారు. ఈలోగా బుల్లబ్బాయి వచ్చి మా ఇద్దరిని రక్షించాడు.
అవునానమ్మా, వాళ్ళని పట్టుకోవడానికి బుల్లబ్బాయి ప్రయత్నిస్తుంటేనే వాళ్ళు బుల్లబ్బాయి మీద దాడి చేశారు. బుల్లబ్బాయి ధైర్యంగా నిలబడి వాళ్ళ చేతిలో కత్తి లాక్కుని వాళ్ళని తరువుకుంటూ వెళ్ళిపోతుంటేనే వాళ్ళు ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి అడ్డుపడుతున్నాం. ఈలోపు నువ్వు వచ్చేసావు. అవునా? నేనింకా ఆ సీతను చంపడానికి వెళ్తున్నాడేమో, నువ్వు అడ్డుకుంటున్నావేమో అనుకున్నాను. సీతని బుల్లబ్బాయి ఎందుకు చంపాలనుకుంటాడా అమ్మగారు? వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటుంటే నేను వీళ్ళ ప్రాణాలు తీయాలని చూశాను. అలాంటిది వీళ్ళు నా ప్రాణాలు కాపాడడానికి ఎంతలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా నేను మనిషిలా మారకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు. ఏంటి టీచర్ అమ్మా నువ్వనేది? అవునానమ్మా, వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు నానమ్మా. ఆ విషయం వీళ్ళు నాకు వచ్చి చెప్పారు. నేనే మీకు ఈ విషయం నిదానంగా చెప్పి మీ చేతుల మీదుగా వెళ్ళి పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను. ఈలోగా ఇలా జరిగింది. ఒరే బుల్లబ్బాయి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాన్రా. నన్ను క్షమించరా. నానమ్మా, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నానమ్మా? లేదురా, నేనింట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇదంతా జరగడం చూసి నేనేదో ఊహించుకున్నాను. బుల్లబ్బాయి అలాంటి వాడు కాదు నానమ్మా. వాడిది చాలా గొప్ప మనసు. ఒకరికి సాయం చేసే గుణమే గాని గాయం చేసే గుణం వాడికి లేదు. అవునమ్మగారు, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా, బుల్లబ్బాయి చాలా మంచి వ్యక్తి. ఆయన వల్ల మీ కుటుంబానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు ఎప్పటికీ రాదు. ఏం చూస్తున్నారు? ఇద్దరూ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. టీచర్ అమ్మా, అమ్మాయి చేతికి రక్తం కారుతుంది. లోపలికి తీసుకెళ్ళి కట్టు. వెళ్ళమ్మా. వెళ్ళరా, వెళ్ళు. ఏం మనిషివురా నువ్వు? ఆ సీతను చంపలేక పెళ్లి చేసుకుంటానని ఆ ముసల్దాన్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటావా? నువ్వేం మగాడివిరా? నీకు అసలు చీమూనెత్తురుందా? నానా, తండ్రి నేను కొట్టకుండా వదిలేస్తున్నాను. అసలు నేను చంపిన పాపం లేదు, కానీ నా తల్లి విధవరాలవుతుందని ఊరుకుంటున్నాను. అసలు నువ్వు మనిషివేనా నాన్న? అసలు నాకు మంచి అనేది ఎప్పుడైనా చెప్పావా? మనుషుల విలువ తెలిసేలా ప్రవర్తించావా? నువ్వు చెప్పిన దానికల్లా తల ఒప్పుకుంటూ నీ వెనకాలే తిరిగి నేను కూడా దుర్మార్గులా తయారయ్యాను నాన్న. నన్ను మనిషిని చేసింది ఆ రఘు అన్నయ్య. అంటే ఏంట్రా? నువ్వు ఇప్పుడు వాడి చెంతనే చేరతావా? నేనంటే లెక్కలేదా నీకు? అసలు నువ్వు జనాభా లెక్కల్లో ఉండాల్సిన మనం ఎంత తప్పు చేస్తున్నామో నీకే అర్థమవుతోంది. ఏంట్రా ఓ తెగ నీతులు చెప్తున్నావు? నేను ఎలా ఉండాలో నువ్వు నాకు నేర్పిస్తావా? నేను నీ దగ్గర నేర్చుకోవాలా? నువ్వు నాకు పుట్టావా, నేను నీకు పుట్టానా? ఇక నుంచైనా మనుషుల్లా బతుకుదామంటున్నా నాన్న. రేయ్, ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. నువ్వు నా పక్కన ఉన్నా లేకపోయినా నేను అనుకున్నది సాధించి తీరుతాను. ఛీ, నువ్వు మారవు నాన్న. నీకు కావాల్సింది డబ్బే కదా, అదే మీదేసుకుని ఊరేగు. బుల్లబ్బాయ్, నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే మార్పు బాబాయ్లో కూడా వస్తే అందరం సంతోషంగా ఉండొచ్చు. రేయ్, నువ్వేదో మాయ మాటలు చెప్పి బుల్లబ్బాయి మనసు మార్చుండొచ్చు, కానీ ఈ వెంకటరత్నాన్ని మార్చడం అంత ఈజీ కాదు. బాబాయ్, బుల్లబ్బాయి లాగే నువ్వు కూడా ఒకసారి మారి చూడు.
ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. నీ మాయ మాటలకి నేను లొంగనరా. నాకు నమ్మకం ఉంది బాబాయ్, నువ్వు ఖచ్చితంగా మారతావు. నేను మారుస్తాను.